హాయ్ అండి. ఈరోజు అయితే మాత్రం పొద్దున్న 5ంటికి లేచాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అన్నారండి, స్కూల్కి పంపించేసానండి. పొద్దున్నే టిఫిన్ పెట్టేసి వాళ్ళకి మళ్ళీ బాక్సుల్లో పెట్టేసి పంపించేశాను. ఇప్పుడైతే మాత్రం నేను కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నాను. నిన్న కొత్తిమీర అబ్బాయి వచ్చాడని కొత్తిమీర తీసుకున్నాను. అదైతే పచ్చడి చేస్తాను. అన్నం అయితే వండేశాను. ఇప్పుడైతే మాత్రం పచ్చడి చేస్తాను. మాకు వచ్చినట్టు మా పద్ధతిలో పచ్చడి చేస్తున్నానండి, మా పల్లెటూరు పద్ధతిలోను. అంతే, అది చూద్దరు కానీ ఉండండి. నేను చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో మీరు కూడా చూద్దరు కానీ. మిరకలు అయితే ఏం చేసుకున్నానండి, ఇదిగోండి కొత్తిమీర వేపి తీసుకుని, ఇదిగో టమాటాలు ఉన్నాయి, టమాటాలు కూడా ఏం చేసేసుకుని, కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ఇదైతే ఏం చక్కెర లేకుండా మేము రోట్లో రుబ్బేసుకుంటాను. ఇప్పుడు నిమ్మకాయ పొద్దున్న టిఫిన్లో పిండుకున్నారండి, కొంచెం చట్నీలో పిండుకున్నారు మా ఆయన గారు. అది బద్ద ఉంది కదా కొద్దిగా, ఎందుకలా వేస్ట్ చేయడం అని ఇలా కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, జిడ్డు కట్ట బేగ వదిలిపోద్ది గమ్ముని, ఎక్కువ టైం పట్టదు మనం తుమ్ముకునేటప్పుడు. అందుకు నేను ఇలా వంట చేసేసుకున్నప్పుడల్లా ఇది ఇలా పామేసుకుంటాను. కొంచెం నిమ్మబద్ద ఉంటే నిమ్మ చెక్క రఫ్ చేసేస్తాను. అది ఇవాళ కొత్తిమీర పచ్చడి చేసేసి రోట్లో రుబ్బుతానండి. అలాగే ఇంటి దగ్గరే ఉన్నానుగా, రోటి పచ్చడి బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకునేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది రుబ్బేసుకుని జాయిగా భోంచేసి వెళ్తాను. కొబ్బరి బొండం ఎక్కడదమ్మా? స్కూల్కి రెడీ అయ్యి మానేసాం, నీరసంగా ఉందని. వాళ్ళిద్దరు వెళ్ళారు. తీసుకున్నాడా? కుప్ప ఎక్కడది? ఇది కొన్నాడా? ఇది కూడా బాగుండదు, పాలు తాగుతాకి పుచ్చుకో. ఇది ఎంత అంట తెలీదా? సరే, జాగ్రత్త పెట్టి అందులో కడుక్కుని పోసుకో. అర్థమైందా? ఏ పని ముట్టుకున్నాక కడుక్కుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ పోసుకోవాలి. అందులో ఎలా పడితే అలా తాగేయకూడదు. వెళ్ళు. ఏం చేస్తున్నావమ్మా? కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. నేను తీసుకున్నాను కదా పచ్చడి, తీసుకున్నాను. ఇది కాళ్ళప్పుడు తీయలేదు. పాటల మీద వచ్చిన చింతపండు తీసుకుంటే ఇలా కట్టేసి చూడు. ఇప్పుడు తీసి కొంచెం నానబెడితే బాగుంటుంది. నానబెడతా. ఇదిగోండి, ఇవన్నీ అయితే ఏం చేసుకున్నాను. కొబ్బరి ఎంత వేసుకుంటా, చిన్న ముక్క వేసుకుంటానండి, బద్ద ఉంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుందని. ఇప్పుడైతే మాత్రం టమాటాలో చింతపండు కొద్దిగా ఇందులో వేసుకున్నాను. ఇదిగోండి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతుల్లోకి పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. రెండు ఎంత కాదు, వద్దే వేసుకోకుండా చేదొచ్చేద్దండి. ఏదో లైట్గా వేసుకున్నాను, పేరుకి వేసుకోవాలంట. చూసారా? అమ్మ అడిగిందా పచ్చడా? ఇదిగో టమాటాలు, కొత్తిమీర అన్నీ వేస్తారు. కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి ఉల్లిపాయ ఒకటి కోసుకొస్తామమ్మా. చిన్న ఉల్లిపాయ కోసుకురా అమ్మ. ఇదిగమ్మ ఉల్లిపాయ. ఇలా కోసావా? ఇది కోయలేదమ్మా, నాకు రాదమ్మా. పైన తీసేస్తాను. మళ్ళీ ఇప్పుడే వేసాను. ఉల్లిపాయ కొత్త రాలేదు, పెద్దను అయ్యో కానీ. అలాగే కొనాలమ్మా. నువ్వే కొయ్యారా? నేను సెల్లో చూసాను. అమ్మి ఎప్పుడు వేస్తావే? కొద్దిగా అడిగాక వేయాలమ్మా. ఇలా తీసుకున్నాం అనుకో బాగుంటుంది. కచ్చా పచ్చా రుబ్బుకున్నా కానీ టేస్ట్ ఉంటుంది. ఇందులో మెత్తగా రుబ్బుకున్న వాళ్ళ మిక్సీలో మాత్రం పోపెట్టేస్తాను. కరివేపాకు కోసుకొని కొద్దిగా అడిగి అయితే రుబ్బేసుకున్నానండి. ఇందాక ఇంచిన దాంట్లో పోపెట్టేస్తాను. ఇందాక కదా ఇవన్నీ మిక్సీ ఉంటుంది, అన్నీ కొత్తిమీర, టమాటా గట్రా ఏం చేసుకున్నాం కదా ఇందులోనే. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి, అదే అంటే కరివేపాకు,
ఫ్లోలో వచ్చేస్తాయి అలాగా కంగారు కంగారు మాటలు. కొంచెం కరివేపాకు వేసి తాలింపు సరుకులు వేసేస్తే తాలింపు రెడీ అయిపోద్ది. పావని తల్లి లేదా ఎక్కడికి వెళ్ళిందో మరి పిల్ల. ఇలా నూనెతో సహా పచ్చట్లు వేసేసుకుంటే చక్క రోట్లో రుబ్బిన పచ్చడి అయితే మంచి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ గిన్నెలు తోమేసుకోవాలి. ఫస్ట్ గిన్నెలు తోమేసుకుని మా ముసలాయన వచ్చాడు ఒక ఆయన పచ్చడి వేస్తాను, కొద్దిగా వేసి పొడి దగ్గరికి వెళ్తాను. పచ్చడి అయితే ఇంత వచ్చిందండి, చూసారా? ఇప్పుడే తాలింపు పెట్టేశాను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆడుకుంటా కల్లా. ఇదిగో ముక్కోడికి ఇద్దాం కొద్దిగా. ఎవరికమ్మా? ఇంకా మన బండికి ఎండుతాడు కదా. ఇంకా ఇయ్యి. పట్టు. ఇదిగో ముక్కోడ. ఇలా పట్టుకెళ్ళిపోతావా కెమెరామనా? కవర్ తీసుకోలేదు. చూస్తారు కొత్తిమీర పచ్చడి. కొబ్బరి పచ్చడి. కొబ్బరి వేసానా? కొబ్బరి ఇంకా టమాటా టేస్ట్ వచ్చింది. కొత్తిమీర ఇంట్లో చిన్న ముక్క ఉంటే కొబ్బరి ముక్క వేసుకున్నా. చూడమ్మ చూడు. సూపర్ ఉందమ్మా. పచ్చడి అయితే బాగుందండి. రోట్లో రుబ్బాను. మా ఆయన గారు అయితే రోట్లో రుబ్బితేనే ఇష్టంగా తింటారండి. మిక్సీలో బాబాయ్ అసలు దాని వీటికి విటమిన్ అన్నీ చచ్చిపోతాయి అంటారు.